సూక్ష్మ బంధువులకు ఆత్మీయ వందనాలు. 4వ రోజు పత్రిజీ సమాధానాల్లో సరి అయిన మార్గం అంటూ చెప్తున్నారు. చూద్దామండి. ప్రతి ఒక్కరూ బుద్ధుని బోధనలు అన్నిటినీ విశేషంగా చదవాలి. ముఖ్యంగా 4 ఆర్య సూత్రాలు, బుద్ధ ప్రబోధాల అష్టాంగ మార్గం, మధ్య మార్గం అనేవి ప్రధానమైనవి. ప్రతి ఒక్కరూ జీసస్ క్రైస్ట్ యొక్క బైబిల్ కొత్త నిబంధన చదవాలి. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి తీరాలి. వీటిని ఉపాసన పట్టి నిత్య జీవితంలో అన్వయించుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి. మనమంతా మధ్య మార్గం అనుసరించాలి. అనవసరమైన కోరికలను విడిచిపెట్టి కనీస అవసరాలపై మాత్రమే శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం తగినంత సమయం, తగినంత శక్తిని సమకూర్చుకొని మాస్టర్స్గా ఎదగటానికి కావలసిన ప్రయత్నాలు చేయగలం. సత్యం అంటే మధ్య మార్గం, సహనం అంటే మధ్య మార్గం. ఏ మాస్టర్కైనా చివరాఖరి మజిలీ మధ్య మార్గం. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిపాదాని క్రియాయోగ అనే మీ వ్యాఖ్యానం మేము విన్నాం. క్రియాయోగం సాధన గురించి మాలో కొంచెం గందరగోళం ఉంది. దీన్ని స్పష్టంగా వివరించగలరా? తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, ఈ వాక్యాలు పతంజలి యోగ సూత్రాల్లోనివి. తప అంటే శరీరము, తపింప చేసుకోవటం, శరీరానికి అవసరమైన వాటిని మితిమీరి కాకుండా పరిమితంగా ఇవ్వటం, కేవలం కనీస అవసరాలు తీర్చటం, దాన్ని తపింప చేయటం అంటాం. భౌతికవాదులు శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అయితే మన శరీరానికి తగినంతగా మాత్రమే ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. తగినంత ఆహారం, తగినంత నిద్ర, దీన్నే తప అంటారు. అదేవిధంగా మనసును శూన్యం చేసుకుంటూ ఉండాలి. చాలా గాఢమైన శూన్యస్థితిలోకి చేరుకోవాలి. అతి తక్కువ ఆలోచనలు, సరి అయిన ఆలోచనలే చెయ్యాలి. అది ధ్యానం చేయటానికి సూచిస్తుంది. ఆ తర్వాత స్వాధ్యాయం. మనమంతా అనేక గ్రంథాలను చదవాలి. ప్రతి ఆత్మ హిమాలయాలంతటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయాలి. కేవలం చదవటమే కాకుండా అంతరంలో అవలోకనం చేసుకోవాలి. దాన్నే స్వాధ్యాయం అంటాం. చివరాఖరికి ఈశ్వర ప్రణిధానం, తప స్వాధ్యాయ సాధన ఫలితంగా ప్రతి దానిలోనూ ఉన్న దివ్యత్వాన్ని దర్శించడం మొదలు పెడతాం. ఇదే అంతిమ లక్ష్యమైన ఈశ్వర ప్రణిధానానికి అర్థం. అన్నీ పరమాత్మ స్వరూపమే అనే అవగాహన కలుగుతుంది. తప అనేది మొదటి మెట్టు. ఆహారం, నిద్ర తగ్గించుకుంటూ ధ్యానం ఎక్కువగా చేయాలి. స్వాధ్యాయం 2వ మెట్టు. అప్పుడు 3వ స్థితి అయిన ఈశ్వర ప్రణిధానంలోకి సహజంగానే ప్రవేశిస్తాం. దీన్ని మనం అవలంబించవలసింది అవసరం లేదు. ఈ స్థితి సహజ జాతి సహజంగా సంభవిస్తుంది అన్నమాట. కనుక భౌతిక శరీరం యొక్క కనీస అవసరాలు మాత్రమే తీర్చాలి. పూర్తిగా ఉపవాసం, జాగరణ అని కాదు. అతి తక్కువగా ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. సాధారణ మానవులు ఎప్పుడూ శరీరానికి ఎక్కువగా ఇస్తూ మక్కువ ఇస్తూ పోవటం వల్ల దేహం ఎంతో కష్టపడుతుంది. శరీరం కష్టపడటం వల్ల వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి ఇదంతా కూడాను తపస్సు ఆచరించకపోవటం వల్లనే జరుగుతుంది. వాళ్ళంతా భౌతిక శరీరానికి మోతాదుకి మించి అధికంగా పెడుతున్నారు. అలా చేయకూడదు. శరీరానికి తగినంతగానే ఇవ్వాలి. మనసుకు కూడా అతి తక్కువనే పని అప్పగించాలి. అయితే పుస్తకాలు చదవటంలో మునిగి తేలాలి. పిఎస్ఎస్ఎం స్వాధ్యాయానికి పెద్ద పీట వేస్తుంది. స్వాధ్యాయం చేయటానికంటే ముందుగా మీరు తపస్వి అవ్వాలి. తపస్వి కావటం అంటే శరీరం కానీ మనస్సులకు తగినంతగా మాత్రమే ఇవ్వటం, అధికంగా ఇవ్వకపోవటం అన్నమాట. తపస్వాధ్యాయ ఈశ్వరి ప్రణిధానాన్ని క్రియాయోగ అనేది ఆధ్యాత్మిక సూత్రాల్లో ప్రధానమైనది అని చెప్తున్నారండి పత్రిజీ. మరొక ప్రశ్న, సత్యం యొక్క వివిధ కోణాల గురించి దయచేసి సవివరంగా తెలియచేయండి. ఒక ప్రశ్న అడిగిన ప్రతిసారి సత్యం యొక్క కొత్త కోణం ఆవిష్కరించబడుతుంది. ఇది ప్రశ్నించిన వారికే కాకుండా సమాధానం ఇచ్చిన వారికి కూడా ఎంతో విలువైనది. కనుక ప్రశ్నించిన వాళ్ళు మాత్రమే కాకుండా సమాధానం ఇస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఉత్తేజితమవుతూ ఉంటాం. జ్ఞానం అనే పరమపద సోపానంలో ప్రతి ప్రశ్న, సమాధానం ఎంతో ముఖ్యమైన మెట్లు అన్నమాట. అందుకే ప్రశ్నలు అడుగుతూ ఉంటే ధ్యానుల యొక్క శూన్య మానసం నుంచి సమాధానం వెల్లువలా వస్తూనే ఉంటాయి.
మనస్సు శూన్యంగా ఉండటంతో సమాధానాలు ఇస్తున్న వాళ్ళు సైతం తన స్వీయ మానసాన్ని ఆలకిస్తూ ఎంతగానో పులకరించిపోతారు. సమాధానం యొక్క మరో కోణాన్ని, సత్యం యొక్క మరో కోణాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆవిష్కరిస్తూ ఆనందిస్తూ ఉంటారు. జ్ఞానోదయం పొందటానికి భక్తి మార్గం, కర్మ మార్గం వంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి వాటన్నిటిలో సరైన మార్గం ఏది? ఉన్నవి రెండు మార్గాలు. ధ్యాన మార్గం, అదే ఆనాపానసతి ధ్యాన మార్గం. జ్ఞాన మార్గం, అదే ప్రశ్నోత్తర విధానం. ఇవి రెండు ఆవశ్యకం. ఇవి రెండు మనల్ని సహజమైన భక్తి మార్గం, స్వస్వరూపానుసంధానానికి, నిష్కామ కర్మ మార్గంలో తరించడానికి తోడ్పడతాయి. సో అండి, మనకి పత్రిజీ రెండే మార్గాలు చెప్తున్నారు. ఆనాపానసతి ధ్యానం అంటే అని చెప్తున్నారు, జ్ఞానం అంటే ప్రశ్నోత్తర విధానం. ప్రశ్నించాలండి. కొంతమంది ప్రశ్నిస్తారండి, ప్రశ్నించాలని ప్రశ్నిస్తారో అర్థం కాదు, తెలుసుకోవాలని ప్రశ్నిస్తారో అర్థం కాదు. ఒక ప్రశ్న అనేది ఒక కొండని తవ్వుతున్నట్లుగా ఉండాలి జ్ఞానము. అది ప్రశ్నించే విధానం. మాట్లాడేస్తున్నామంటే సరికాదు, ప్రశ్నిస్తున్నామంటే సరికాదు, వినేస్తున్నామంటే సరికాదు, చేసేస్తున్నామంటే సరైనది కాదు. ఏదైనా కూడా సరి అయిన విధంగా ఉంటేనే ప్రతిదీ సక్రమంగా ఉంటుందేమో కదండి. సో మరొకటి చూద్దాం. మనకు సరి అయిన ఆధ్యాత్మిక స్థలం ఏది అనేది ఎలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక సంస్థలు, స్థలాలు అన్నిటికీ వెళ్ళాలి, అన్నిటినీ అన్వేషించాలి. ఒక్కొక్క చోటుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని గమనించాలి. ఒకవేళ మీకు సంతృప్తిగా అనిపిస్తే అక్కడే ఉండిపోవాలి, లేదంటే మీ అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలి. ఎవరు చెప్తారండి ఇట్లాగా? ఏ సంస్థ గురువైనా అసలు ఇలా చెప్తారా? చెప్పాలంటే పత్రి సార్ పిఎస్ఎస్ఎంలో ఉన్న ఏ మాస్టర్ అయినా ఇలా చెప్తారా? నేనే కరెక్ట్, నాదే కరెక్ట్, ఇదే కానీ ఇలా ఎవరు చెప్తున్నారు? దట్ ఈజ్ పత్రిజీ అండి. నిజంగా చెప్పాలి అంటే ఇంతకాలంలో ఇలాగ నేర్పించే ఒక గ్రాండ్ మాస్టర్ దొరకటం అనేది అదృష్టం. ఆ మాటలు పట్టుకుని సాగిపోతే సక్రమంగా ఉంటుంది ఆధ్యాత్మిక పయనం. లేదు అంటే ఎవరి కర్మ వాళ్ళదే కదండి. నేను అనేక యోగ కేంద్రాలకు వెళ్ళాను. ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను, బ్రహ్మకుమారిస్కి వెళ్ళాను, ఇంకా ఎన్నో సెంటర్స్ని, ఎంతోమందిని కలిశాను. చివరాఖరికి కర్నూలులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను స్థాపించాను. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక శాస్త్ర నిపుణులు అందరి జ్ఞానాన్ని రంగరించి నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్ర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. భూమండలం పైన అందరూ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ శాంతి సామరస్యాలతో జీవించాలన్నదే మన ధ్యేయం. ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా మన భారతదేశంలో. వాటిల్లో మాకు సరి అయింది ఏది అన్నది మేము ఎలా ఎంపిక చేసుకోవాలి? ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థను యథాలాపంగా ఎంచుకోవాలా, లేదా జీవితాంతం అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలంటారా? ఒకే ఒక్క విధానం ఉంది. అదేమిటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం కదా. ప్రయత్నించి చూడటమే. యాదృచ్ఛికంగా యథాలాపంగా దీన్ని చెయ్యలేరు. ఎందుకంటే ఇదేమీ అదృష్టవశాత్తు దక్కే లాటరీ కాదు. రేపటి రోజున జ్ఞానం గురించి తెలియచేయబోతున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.